ఈ ఉగ్రవాదులు దాదాపు 20,000 మందిని చంపినారు. వీళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారనేది ఒక ఆచూకీ లభ్యమైంది. అది కూడా శ్రీలంకలో వాళ్ళు తలదాచుకున్నట్టు సమాచారం వచ్చింది. మన ఇన్వెస్టిగేషన్ ఎన్ఐ జమ్మూ కాశ్మీర్లోనే ఇండియాలో ఉన్నారని మొన్న స్టేట్మెంట్ వచ్చింది. కానీ ఇప్పుడు శ్రీలంకలో ఉన్నారు. 6 దుండగులు శ్రీలంకలో ఉన్నట్టు నీకు వర్గాలు తెలిపాయి. అక్కడ వాళ్ళ ఆచూకీ కోసం అక్కడ బార్డర్లో చెక్ చేస్తున్నారు. ఇంకోళ్ళైతే చైనా యొక్క ఫ్లైట్లో వాళ్ళు పరారయ్యారని ఇంకొంతమంది కథనాలు వినిపిస్తున్నాయి. కానీ అదంతా నిజమేంతో చూద్దాం. నిజంగా దుండగులకు ఎవరో హెల్ప్ చేస్తున్నారు. ఇంతమంది 8 లక్షల ఆర్మీ ఉన్న మన ఇండియాలో అసలు ఎంట్రీ ఎలా ఇచ్చారు? ఏదో సపోర్ట్ ఉంది. వాళ్ళకు సపోర్ట్ లేనిది మన ఇండియాలకి వాళ్ళు రారు. ఇది పెద్ద కుట్ర ఉంది. దీని వెనుక చాలా ఉంది. డెఫినెట్గా వాళ్ళకి ఎవరో వేరే దేశాలన్నా వేరే మనుషులన్నా హెల్ప్ చేస్తున్నారు. నిజంగా బయట నుండి ఎవరో హెల్ప్ చేస్తే నిజంగా చెప్పన్నా ఉగ్రవాదం ఈ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి చూసావా? ఉగ్రవాదానికి సంబంధం ఉన్న చాలామంది కథనాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ డబ్బంతా వాళ్ళకు పోతుందని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో మనం చూడాలి. ఇది మాత్రం ఘోరం. ఇప్పటికి వచ్చింది శ్రీలంకలో ఉన్నారు. చైనా ఫ్లైట్లో ఉగ్రవాదుల్ని పంపించినట్టు తెలుస్తుంది. ఇంకోది ఏంటంటే మన నౌక కూడా పాకిస్తాన్ రద్దు చేసింది. కానీ అక్కడి విదేశాంగ శాఖ మంత్రి వాళ్ళ సీఎం కూడా పిఎం కూడా మీ అంతా చూస్తాం, నదీ జలాల యొక్క డ్యామ్ పడగొడతాం అంటే ఒక డ్యామ్ ఇన్ని రోజులు ఏదో ఒక డ్యామ్ ఉందో ఆ డ్యామ్ మొత్తం పడగొడతామని చెప్తున్నారు. పేల్చేస్తామంటున్నారు. మరి చూడాలి ఎంతవరకు ఉంటుందో మరి చూడాలి. పాకిస్తాన్ మాత్రం ఘోరం. ఇప్పటికి కూడా యుద్ధం చేస్తున్నట్టు వాళ్ళు 10 రోజులకు వారం రోజులకి సరిపడా ఆహారం కూడా దాచిపెట్టుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే దెబ్బ తాకితే ఏం చేయాలి, సూది వస్తే ఏం చేయాలి, రక్తం కారితే ఏం కావాలి. ఇలాంటి టిప్స్ అన్నీ వాళ్ళందరి ముందే ప్లాన్ చేసుకున్నారు. ఒకవేళ ఇండియా దాడి చేస్తే 4 రోజుల్లోనే పాకిస్తాన్ ఖతం అయిపోతుందని అంటున్నారు. వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉంటాయి, మన దగ్గర ఉన్నాయి. యుద్ధం అయితే జరగదు. ఇది మ్యాటర్. ఈ ఛానల్కి కొత్త వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చెప్పండి. నరేంద్ర మోడీ ఎలాంటి వార్నింగ్ ఇస్తే బాగుంటుంది, పాకిస్తాన్కి బుద్ధి వస్తుందో చెప్పండి.